గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది ఈవీఎం మాక్ పోలింగ్ జరగనుంది. ఇంతకీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కౌంటింగ్ చేయమన్నారు, రీకౌంటింగ్ చేయమన్నారు. అంటే 2024లో ఎలక్షన్లో జరిగిన కౌంటింగ్ మళ్ళీ అది రీకౌంటింగ్ చేయమని 5,40,000 కట్టారు. కానీ ఈసీ రీకౌంటింగ్ కాకుండా మాక్ పోలింగ్ నిర్వహిస్తుంది. మాక్ పోలింగ్ అంటే ఎవరు ఓటు వేస్తే దేనికి పడ్డది, ఎన్ని ఈవీప్యాట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని, వైఎస్ఆర్సీపీకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, టీడీపీకి ఎన్ని, అది చూపిస్తారు. కానీ ఈవీఎం హ్యాకింగ్ జరిగింది అని ఎలాన్ మస్క్ కూడా అన్నారు. దానికి పురంధేశ్వరి ఏమన్నారంటే వచ్చి హ్యాక్ చేయమని అన్నారు. అలా అయితే 2019లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చినాయి కదా, అప్పుడు కూడా అట్లానే జరిగి ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటే ఇవాళ బొటాబొట్టి సీట్లు ఎందుకు వస్తాయి? అలాగే 400 సీట్లు రప్పించుకునేలా చేయొచ్చు కదా. ఉత్తరప్రదేశ్లో కూడా సీట్లు తగ్గినాయి, 240గా పడిపోయింది బీజేపీ. కాంగ్రెస్ సీట్లు పెరిగినాయి కదా, వాళ్ళ చేతుల్లో ఏముండదు, దానికి ఇంటర్నెట్ ఉండదు. కాబట్టి ఈవీఎం జరిగి హ్యాక్ జరిగే అవకాశం లేదు. ఈవీఎం హ్యాక్ జరిగింది అని టీడీపీ వాళ్ళు 2019లో అన్నారు. అది నిజమే అనుకున్నారు జనాలు కూడా. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి కదా, అప్పుడు బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ జరిగింది హైదరాబాద్ జిహెచ్ఎంసీ. అప్పుడు బీజేపీకి 50 సీట్లు వచ్చినాయి, టీఆర్ఎస్ తక్కువ వచ్చినాయి. అది ఎంఐఎం వాళ్ళ మీద, అదే ఈవీఎం మీద ఉంటాయి. ఎంఐఎం కూడా తగ్గుతాయి. ఎంఐఎం నగ్గి సీట్లను కూడా తగ్గించారు. ఈవీఎం అవకాశం ఉంటే పార్లమెంట్ ఎలక్షన్లో హైదరాబాద్లో, తెలంగాణలో 8 సీట్లకి ఎందుకు వస్తాయి బీజేపీ, 8 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి. అలా రావు కదా. వాళ్ళ చేతిలో ఉండి మొత్తం 16 ఎంఐఎంను కూడా ఓడించేద్దరు. ఎంఐఎం అలా చరిత్రలో ఎప్పుడూ ఓడిపోలేదు. దగ్గరకంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఎంఐఎం బాగా బలంగా తయారైంది, అక్కడ కూడా ఓడింది. కానీ ఈవీఎం హ్యాకింగ్ అన్నది మాత్రం శుద్ధ అబద్ధం. ఎందుకంటే హ్యాకింగ్ జరిగితే ఇంటర్నెట్ ఉండాలి, ఫైర్ వాల్ ఉండాలి. అవి ఏమి ఉండవు కదా, ఇంటర్నెట్తో సంబంధం లేదు. అక్కడ బటన్ నొక్కుతా సైకిల్ కడాలా, ఫ్యాన్ కడాలా, లేదా కమలం పువ్వు పడాలా, లేదా అస్తానికి పడాలా అన్నది డిసైడ్ చేస్తుంది. అప్పుడు వీవీప్యాట్ వస్తుంది. మనం వేసుకున్నప్పుడు సైకిల్కి కానీ ఫ్యాన్కి కానీ వీవీప్యాట్లు వస్తాయి కదా, ఆ వీవీప్యాట్లు లెక్క వేస్తారు. కానీ ఒంగోలులో మాక్ పోలింగ్ 19 నుంచి 24 వరకు చేస్తారంట. ఎన్ని ఓట్లు వేసారో, ఎవరెవరికి వేసారో అన్నీ చాలా క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి దాని గురించి 5,40,000 కట్టారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ బొటాబొట్టి మెజారిటీ వచ్చింది. 2014లో ఫుల్ మెజారిటీ వచ్చింది, 2019లో ఫుల్ మెజారిటీ వచ్చింది. 2024లో ఇసుకుపోయి ఉన్న జనాలు ఆటోమేటిక్గా తగ్గుద్ది మెజారిటీ. అయోధ్యలోనే ఓడిపోయారు, రామ మందిరం కట్టిన అయోధ్యలోనే ఓడిపోయారు. ఇలాగా ఈవీఎంల మీద పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఈవీఎంలు అవి కరెక్ట్గానే పనిచేస్తున్నాయి. 2019లో టీడీపీ వాళ్ళు అలా అనుకున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ మీద చేస్తే బీజేపీకి 50 సీట్లు దగ్గరికి వచ్చినాయి. అలాగే ఎంఐఎంకి 40 సీట్లు వచ్చినాయి. అలాగే టీఆర్ఎస్కు 40 సీట్లు వచ్చినాయి, 50 సీట్లు. ఇలాగా బ్యాలెట్ పేపర్ మీద పెడతాయి. బ్యాలెట్ పేపర్ మీద పెడితే అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, టీడీపీ పోటీ చేయకపోయినా బ్యాలెట్ పేపర్ ఉంది. ఇప్పుడు కూడా పంచాయతీలు వీటికి బ్యాలెట్ పేపర్ పెడితే అధికార పార్టీకి వేస్తారు. అభివృద్ధి జరగాలని కోరుకుంటారు తప్ప అభివృద్ధి జరగకూడదని కోరుకుంటారు. అందుకే అధికార పార్టీ ఎక్కువ అవకాశం ఉంది. అది వైసీపీలో అధికారం ఉంటే వైసీపీకి వస్తుంది. కానీ ఈవీఎంలు అన్నది మాత్రం కరెక్ట్ కాదు.